నా జిమ్ మొత్తం ముందుగా నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు కూడా గత 2-3 రోజులుగా లైవ్ రాలేదు, ఏం మీకు అప్డేట్స్ లేవని చెప్పి చాలా మంది టెన్షన్ అయ్యి ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పైన కూడా కొంత భయాందోళన పరిస్థితికి గురై చాలా మంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తే అటాటుగా నేను లైవ్కి వచ్చి కూడా మీకు దానిపైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది, చేరుకోవడం జరిగింది. బహుశా మీ అందరు కూడా రీచ్ అయింది కావచ్చని. దానితో పాటు 2 రోజులుగా అందరూ అనుకుంటారేమో అన్నేంది దాని కరోనా వైరస్కి సంబంధించి వాస్తవాల పైన పడ్డాడు, ఆ వీడియోస్ బయట పెడుతుండని చెప్పాను. మీ అందరికి ఒక చిన్న క్లారిఫికేషన్, తెలంగాణ వాస్తవ పరిస్థితులు ఇవి కూడా, ఎందుకంటే ఆల్రెడీ మనము హెచ్ఆర్సీ ఎన్హెచ్ఆర్సీ ఆన్లైన్ పిటిషన్స్ అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ పిటిషన్స్ పైన మనం ఆల్రెడీ టాస్క్ తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం లీగల్ గా కూడా ఆంధ్రప్రదేశ్ పిల్ అయితేనేమి తెలంగాణ పిల్ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ పిల్ 15 days వరకు బెంచ్ పైకి వస్తలేదు కాబట్టి బహుశా మండే రోజు ఏపీ పిల్ బెంచ్ పైకి వస్తుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ పిల్ వచ్చేసి ఈ నెల 31వ తారీఖున అడిషనల్ గా మనం ఏదో అనుకున్నామో దానికి సంబంధించి ఇంటర్మీడియట్ అండ్ ఓపెన్ డిగ్రీ మనం మాట్లాడుకున్నాం, అది కూడా చేద్దామని చెప్పాను. కానీ ఓపెన్ ఇంటర్మీడియట్ అండ్ 10th అండ్ డిగ్రీతో సహా కాబట్టి ఓపెన్ 10th ఇంటర్మీడియట్ ఆల్రెడీ ప్రమోట్ చేసేస్తామని జియో రిలీజ్ చేశారు. మనం మాట్లాడినా మాట్లాడినాక ఇమీడియట్ గా దాని రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. దాని గురించి మాట్లాడే ముందు ఇదిగోండి, ఫస్ట్ అవన్నిటిపైన క్లారిటీ ఇస్తా. మీకు కూడా ఇవాళ బేసిక్ గా లైవ్ వచ్చింది మీ యొక్క క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి, మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇవాళ రానికి. ప్రతి ఒక్కళ్ళ డౌట్, ప్రతి ఒక్కళ్ళ క్వశ్చన్ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా తెలంగాణ ఎన్ఎస్వైలో, ఇన్స్టాలో, ట్విట్టర్లో, ప్రతి దాంట్లో లైక్ ఫేస్బుక్ లో వచ్చిన ప్రతి డౌట్ ని కూడా క్లారిఫై చేస్తాను, మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి, తెలంగాణ గవర్నమెంట్ నిన్న రిలీజ్ చేసిన జియో ఏదైతే 10th అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ని ప్రమోట్ చేస్తామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఒక వైపు అచీవ్మెంట్ అనుకున్నా కానీ మరొకటి బాధాకరమైన విషయం ఏంటంటే కేవలం బార్డర్ మార్క్స్ లో పాస్ చేస్తా అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. మరి వాళ్ళ సొమ్మెన్న పోతుందా? బార్డర్ మార్క్స్ లో పాస్ చేస్తారని వాళ్ళు ఎవరు డిసైడ్ చేయని మన క్యాలిబర్ ని, అంటే ఇష్టం ఉన్నట్టు. మరి ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్మీడియట్ పాస్ చేసినప్పుడు మరి ఓపెన్ నార్మల్ గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎందుకు పాస్ చేయలేదు? అదే ఇంటర్మీడియట్ సేమ్ ఇంటర్మీడియట్ కోర్సు మరి వాళ్ళని పాస్ చేసి వీళ్ళని పాస్ చేయాలంటే ప్రభుత్వం ఒక ఆలోచన, ప్రభుత్వం ఒక విధానం ఏ విధంగా ఉందో మీరే ఆలోచించారు. కనీసం అవగాహన లేదు. సేమ్ సబ్జెక్ట్ సేమ్ ఇష్యూ పైన కూడా ఏ రకమైన డెసిషన్ తీసుకోవాలి, ఏ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వాలో కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేదు. చూస్తున్నారు ప్రభుత్వం ఆ ఒక పరిస్థితిలో ఉంది. విద్యాశాఖ మంత్రి గారి మరి ఏం ఆలోచిస్తున్నారు, ఏం డిక్లేర్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతారో వారికే తెలియాలి. దీనికేమో జియో రిలీజ్ చేశారు. మరి అదే ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెగ్యులర్ స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సమయం ఈ రోజు జియో లేదు. అంటే వీళ్ళ క్లారిటీ అనేది, వీళ్ళ కనీసం కామన్ సెన్స్ ఉందా లేదా, ఏం చేస్తున్నారు? ఓపెన్ ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు, 100% ఓపెన్ 10th ఇంటర్మీడియట్ గురించి మీరు జియో రిలీజ్ చేశారు. వీళ్ళ స్ట్రెంత్ ఎంత, రెగ్యులర్ స్ట్రెంత్ ఎంత ఇంటర్మీడియట్ 8 లక్షల మంది స్టూడెంట్స్, మరి వాళ్ళకి ఎందుకు మీరు జియో రిలీజ్ చేయలేదు? కనీసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బుద్ధి ఉందా మీకు కనీసం? మరి అదే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ జియో రిలీజ్ చేస్తే ఇది ఇంత అఫీషియల్ గా జియో మీకు ఇంత మంచిగా చేయడానికి వచ్చినప్పుడు ఏమని మెన్షన్ చేశారు? Permission to the Director of TAS to take necessary steps as per the resolution of the committee constituted for the declaring results of SSC and Intermediate Telangana Open School Society. Hyderabad, our
ఎలిజిబుల్ టు అపియర్ టాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ అండ్ మే వాళ్ళని ప్రమోట్ చేస్తామని చెప్పి జియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడనే మన పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇంటర్మీడియట్ విద్యార్థులారా, అదేవిధంగా తల్లిదండ్రులు. ఇంకా నేను ఒక తల్లి నాకు ఫోన్ చేసి అడిగింది, బేటా వాళ్ళని ప్రమోట్ చేసి మమ్మల్ని ఎందుకు చేయలేదు, మా పిల్లలు ఎందుకు చేయలేదు అంటే, అమ్మ దీనిపైన ఈ కాపీ వాళ్ళైతే రిలీజ్ చేసారు, ఇదే మాకు ఆయుధము. 100% దీన్ని బేస్ చేస్తూ ఇంటర్మీడియట్ ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ లో ప్రతి ఒక్క విద్యార్థిని, ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించిన ప్రతి ఒక్క విద్యార్థిని ఈ రోజు ఎట్లయితే పాస్ చేసారో వీళ్ళని, అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా పాస్ చేయించే విధంగా ఇండస్ట్రీ పోరాడుతుంది. 100% విజయం కూడా మనదే. ఇంటర్మీడియట్ నా తమ్ముళ్ళారా, మీరు దిగులు చెడకండి, మీ వెంట నేనున్నా, నా ఎన్ఎస్ఎల్ పూర్తి టీం ఉంది. 100% మనకు సొల్యూషన్ వస్తుంది. ఇదే వాళ్ళు స్వయంగా ప్రభుత్వం మనకి ఇచ్చిన ఆయుధం, ఇది ఆయుధం బట్టి మీకు సొల్యూషన్ వస్తుంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి నేను ఇవ్వదలుచుకున్న క్లారిటీ ఇది. ఎట్లా ఏంది అని అడిగిన ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్ కి మనం 100% సక్సెస్ అయితే మన పోరాటంలో కంపల్సరీ మనకు సొల్యూషన్ వస్తుంది. దానితో పాటు ఇంకొన్ని ఇష్యూస్, ఏదైతే మన ముఖ్యమంత్రి నోటిఫికేషన్, ముఖ్యమంత్రి గారి తనయుడు మన ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు విద్యార్థులు మన ఆవేదన, మన బాధతోటి అనేకమైన మెసేజ్లు చేసినాము, అనేకమైన ట్వీట్లు చేసినాము. వందల్లో వేలల్లో కాదు, లక్షల్లో మన ఆవేదనలు తెలియజేసినాం, వారిని ట్యాగ్ చేసి. నేనైతే రోజుకో 10 ట్వీట్లనే పెడతా, అర్థమైనా స్పందించిన ఆయన అని. అర్థమయ్యే భాషలో చెప్పినా, రిక్వెస్టింగ్ గా చెప్పినా, బెదిరించినట్టు కూడా చెప్పడం జరిగింది. ఏ రోజు రిప్లై అని వారు వారి పుట్టినరోజుకి ఒక సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆమె ఆయనకి హ్యాపీ బర్త్డే, హ్యావ్ ఏ హ్యాపీ హెల్తీ ఇయర్, మే యూ హ్యావ్ ఆల్ ద పవర్ అండ్ స్ట్రెంగ్త్ టు కీప్ వర్కింగ్ టువర్డ్స్ ద బెటర్మెంట్ ఆఫ్ యువర్ స్టేట్, యువర్ ఏ ట్రూ విజనర్, కీపింగ్ అమేజింగ్ వర్క్ గోయింగ్, కీప్ యువర్ అమేజింగ్ వర్క్ గోయింగ్ అని ఆమె ట్వీట్ పెడితే, మెనీ థ్యాంక్స్ రకుల్ అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టాడు. ఇదే విధంగా మంచు లక్ష్మికి, అనసూయకి, ఎంతమంది యాక్టర్స్ పెట్టిండో వాళ్ళకి రిప్లై ఇచ్చాడు. మరి ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో నీకు యాక్టర్ల పైన, హీరోయిన్ల పైన, వాళ్ళపై ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటుకి కృషి చేసిన విద్యార్థుల పట్ల లేకపోవడము చాలా బాధాకరము. ఇది తెలంగాణ సమాజానికే నువ్వు అవమానపరిచినట్టు. కనీసం ఏ ఒక్క విద్యార్థికి మనకు స్పందించినా మీరు ఆలోచించాలి. కానీ ఆయన బర్త్డే రోజు మటుకు ఆయన ఇమీడియట్ గా ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా పెట్టిన కరెక్ట్ 10 నిమిషాలకి రిప్లై చేసిండు ఆమెకి. అంటే ఆయన ఎవరి కోసం పనిచేస్తుండో, ప్రజల కోసమా లేకపోతే ఆయన సొంత లాభాల కోసమా, ఆయన యొక్క ప్రవర్తనలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానితో పాటు అనేకమైన యూట్యూబ్ ఛానల్స్ లో కార్నర్ కానీ, క్రాక్ షాక్ కానీ, క్వశ్చన్ అవర్ కానీ, ఇంకా వేరే ప్రతి ఒక్క బీటెక్ బస్ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో చాలా మటుకు వాళ్ళు అడ్వైజర్స్ కోసం కొన్ని పోల్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ పోల్స్ ని పరిగణలోకి తీసుకొని సెట్ ఎగ్జామ్స్ పెట్టడమా, క్యాన్సిల్ చేయడమా, లేకపోతే పోస్ట్ పోన్ చేయడమా, చాలా మంది విద్యార్థులను అడిగారు కూడా, అన్న సెట్ ఎగ్జామ్ సంబంధించి పోస్ట్ పోన్ కోసం ఫైట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. 100% మేము ఫస్ట్ చేసిన పిల్లలు ఆ రోజున్న పరిస్థితిలో సెట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్మెంట్ కోసమే వేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు సెట్ ఎగ్జామ్స్ కింద షెడ్యూల్ డిక్లేర్ చేస్తే మీ డెసిషన్ ప్రకారం మరి క్యాన్సిలేషనా లేకపోతే ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అనే దానిపైన కూడా చర్చించి దాన్ని కూడా ఇంప్లీట్ చేస్తాం. ఎందుకంటే సెట్ ఎగ్జామ్స్ కూడా అడిషనల్ గా మన పిటిషన్ ఇంప్లీట్ కావడం జరుగుతుంది. ఈ సెట్, పాలిసెట్, లా సెట్, టెట్ సెట్, ప్రతి ఒక్క సెట్ విద్యార్థి, ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ విద్యార్థికి ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు కేవలం అది అనుకోకండి. మన పిటిషన్ లో 100% మీ యొక్క పాయింట్ కూడా ఉంది, 100% మీకోసం కూడా మన ఫైట్ అనేది కొనసాగుతుంది. క్లియర్? సెట్ స్టూడెంట్స్ కి క్లారిటీ ఉంది కదా. దీని తర్వాత ఇంటర్మీడియట్ సెట్ మీకు కూడా క్లారిటీ, మీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తాను. అట్లనే ఉండండి, నన్ను అడ్రస్ చేసిన తర్వాత మీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది. దానితో పాటు అనేకమైన యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ ఫీజు అని, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పి అనేకమైన షెడ్యూళ్లు,
ఫీజు చెల్లించాలని అనేకమైన ఒత్తిళ్లు ఫీజు చెల్లించాలి అని చెప్పి షెడ్యూల్ డేట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నా, ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీకు ఎక్కడన్నా ఎక్కువ వసూలు చేసి ఇబ్బంది పెడితే మా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు స్పందిస్తారు. వాళ్ళు స్పందించని పక్షాన నా నెంబర్ మీ దగ్గర ఉంది, మీకు అందుబాటులో నేనున్నా, నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. నేను ఎందుకంటే కంటిన్యూస్గా కాల్ చేసి ఇన్ కేసు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అయితే అడ్వకేట్ దగ్గర ఉండుంటా, లేకపోతే మనకు సంబంధించిన ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క కరోనా వ్యాప్తిలో ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తుందో ఆధారాలు బయట పెట్టడం మనం బిజీ ఉంటాం. మీరు 100% నాకు చేస్తే నేను రిటర్న్ కాల్ అన్నా, మీరు మెసేజ్ పెడితే మీ మెసేజ్ కన్నా నేను రిప్లై ఇచ్చి మళ్ళీ కాల్ చేయడం జరుగుతుంది. కానీ ఏదైనా క్లారిటీగా పక్కా అవసరం ఉంటేనే 100% ప్రాబ్లం ఉంటేనే దానిపైన మటుకే మాట్లాడాలి, దాని మటుకే కాల్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు కాల్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేయకపోతే అన్న లిఫ్ట్ చేయలేని మీరు భయాందోళనకు గురి కావద్దనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. దానితో పాటు యూజీసీ ఏదో పిచ్చి కూతలు కూర్చున్నట్టు ఇష్టం అన్నట్టు యూజీసీ రిలీజ్ చేసింది, యూట్యూబ్ ఛానల్లో పెట్టారు, సుప్రీంకోర్టులో ఎన్ఎస్ఐ బిల్ రద్దయింది, అది ఇది అంటే మళ్ళీ మీ అందరూ దానిపైన క్లారిటీ ఇస్తున్నా. ఎన్ఎస్ఐ సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ ఎన్ఎస్ఐ కాదు, ఎన్ఎస్ఐ దానికి ఎటువంటి సంబంధం లేదు. మా ఎన్ఎస్ఐ నేషనల్ ప్రెసిడెంట్ నీరజ్ కుందన్ గారు స్వయంగా ట్వీట్ చేయడం జరిగింది. నేను కూడా మీ ముందుకు వచ్చి దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇటువంటి ఒక తప్పుడు ప్రచారాలు చేస్తున్న కొన్ని విద్యార్థి సంఘాలు, ఒకటే ఒక విద్యార్థి సంఘం, వాళ్ళకి శాత కాదు విద్యార్థుల కోసం పోరాడేది, వాళ్ళ అధ్యక్షుడికి శాత కాదు, పోరాడేటోళ్ళ పైన బురద జల్లే ఒక ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులారా మీ అందరిపైన బాధ్యత ఉంది. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని డెసిషన్ తీసుకొని తిప్పి కొట్టాల్సిన వారి యొక్క ప్రవర్తనపై తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే పోరాటం మీది, ఉద్యమం మీది. కేవలం మీకోసం ఉన్న పరిస్థితిలో మీరు బయటికి రావద్దని చెప్పి, మీ ప్రాణాలకేం కావద్దని చెప్పి మీ తల్లిదండ్రులకు మాట ఇవ్వడం జరిగింది, మీకు మాట ఇవ్వడం జరిగింది. మీ పక్షాన మేము పోరాడతామని చెప్పి కేవలం దానికోసం మేము ముందు నిల్చొని మీ ఉద్యమం మీకోసం మేము పోరాడుతున్నాం. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు, ఏ విధంగా వాళ్ళకి తిప్పి కొడతారు అనే ఒక బాధ్యత మీ పైన ఉంది. అది మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని 100% ఎన్ఎస్ఐ స్వాగతిస్తుంది అండ్ మేము దాన్ని కట్టుబడి ఉంటాం. దానితో పాటు ఇంజనీరింగ్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా చెప్తున్నా, ఆల్రెడీ యూజీసీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ ప్రమోట్ చేయాలనే పాయింట్ చాలా క్లియర్గా ఉంది. ఇంటర్మీడియట్ కూడా 100% మనకి దీనిపైన 100% మనకి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు సెట్ ఎగ్జామ్స్ కూడా పెట్టే పరిస్థితులు కనబడతలేవు కాబట్టి 100% గవర్నమెంట్ దానిపైన డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డేట్స్ డిక్లేర్ చేయలే, ఆగస్ట్లో ఫస్ట్ వీక్లో హాలిడేస్ ఉన్నాయి, 8 days 12 days మిగిలినాయి. మరి అంత తక్కువ టైంలో అంత తక్కువ రోజుల్లో ఎట్లా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. సో వాళ్ళకి కండక్ట్ చేసే ఉద్దేశం లేదు, కేవలం ఫీజులు షెడ్యూల్ డిక్లేర్ చేసి మన దగ్గర పైసలు దండుకునే ఒక ప్రయత్నం చేస్తారు తప్ప కండక్ట్ చేసే ఒక పరిస్థితి లేదు. సో మీరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ అంశం పైన. దానితో పాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మీ ఒక్కరి ఇష్యూ పైన, ఎందుకంటే యూజీసీ సంబంధం లేకపోయినా పదే పదే ఇన్వాల్వ్ అయ్యి ఒత్తిడి చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి యూజీసీ ఒకటే ఒక అంశం పైన మనం దానిపైన కూడా కొన్ని ఆధారాలు సేకరించాం, దానిపైన కూడా మనం ఫైట్ చేస్తాము. 100% దానిపైన గెలుపు కోసమే, ఆ ఇష్యూ పైన మనం గెలవాలన్న ఒక క్లారిటీ కోసమే ఈరోజు మనము ఏదైతే మనం పాయింట్, ఈ యొక్క కరోనా వ్యాప్తి ఏ విధంగా తెలంగాణ ప్రాంతంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుందో దీన్ని బయటికి చిత్రీకరించి పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వానికి చెప్తున్నా, ఆ రోజు మనం వీళ్ళని హెచ్చరించినాం, మాతోటి గెలుక్కుంటే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, మేము ఫీల్డ్ లోకి దిగుతామని వార్న్ చేయడం జరిగింది. ఆ వార్నింగ్ కి క్లారిటీయే నిన్న మొన్న మనం రిలీజ్ చేసిన వీడియో. మొన్న ఏదైతే ఎస్ఆర్ నగర్ శ్మశాన వాటికలో వీళ్ళు అడ్డగోలుగా తప్పుడు లెక్కలు చూపించి 21వ తారీఖున ఆ వీడియోస్ స్వయంగా మీసంటి ఒక చెల్లెమ్మనే సహకారంతో, ఆ ఫ్యామిలీ యొక్క సహకారంతో ఆ వీడియోస్ అనేది మనం ఎక్స్పోజ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజానికానికి వాస్తవం తెలియజేసినాము. దాన్ని కోర్టులో కూడా 100% మనం హియరింగ్ రోజు అనేది వాడడం జరుగుతుంది. దానితో పాటు బుద్ధి జ్ఞానం లేకుండా ఈ ముఖ్యమంత్రి తనయుడు కరీంనగర్ జిల్లాలో 19వ తారీఖున మానేరు డ్యామ్, ఒక డ్యామ్ జాగలో డ్యామ్ లోపల ఒడ్డున కరోనా వచ్చిన ఒక వ్యక్తి యొక్క శవాన్ని పూడ్చిపెట్టడం జరిగింది. కనీసం కవర్ కూడా చేయలే. ఈరోజు నీళ్లు పెరిగి దాని పైకి వచ్చేస్తే మొత్తం వాటర్ కూడా కలుషితం అవుతాయి. ఆ కలుషితమైన నీళ్లు 4 ప్రాంతాలకి, కరీంనగర్ 24 hours డ్రింకింగ్ వాటర్, సిద్దిపేట్, వరంగల్, హైదరాబాద్ లో కొద్ది ప్రాంతాలకి ఈ యొక్క వాటర్ మానేరు వాటర్ డ్రింకింగ్ వాటర్ లెక్క రాబోతుంది.
మరి మీరే ఆలోచించుకోరు. వీళ్ళు తెలంగాణ ప్రజానికాన్ని రక్షించే ప్రయత్నం చేస్తుర్రా? దాని పేరు కేసీఆర్ జలం అని పెట్టిరు. అది కేసీఆర్ జలమా లేకపోతే మన తెలంగాణ ప్రజల పాలిట శాపమా? మీరే ఆలోచించుర్రి. ఏం చేద్దాం అనుకుంటారు? వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ బిహేవియర్ ఏ రకంగా ఉందో. అదే డ్యామ్ వాటర్ ఇనాగ్రేషన్ కి 19th రోజు ఇన్సిడెంట్ అయితే 21st రోజు కల్వకుంట్ల తారక రామారావు గారు ఆడికి పోయి మరొక మంత్రులు, ఆ జిల్లా మంత్రులు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ అందరు ఉండగా ఈ యొక్క ప్రజల ప్రాణాలను పరంగా పెట్టి ప్రజల ప్రాణాలు పోతాయి అని చెప్పి కనీసం అవగాహన లేక ఏం తప్పు చేసిర్రో దాన్ని పెద్ద అట్టహాసంగా ఆ ప్రోగ్రాం నిర్వహించి నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ అంశాలు బయట పెట్టింది తెలంగాణలో ఏ విధంగా కరోనా స్ప్రెడ్ అవుతుందనే వాస్తవాలు మనం బయటికి తీసుకొని వస్తేనే కోర్టుని మనం నమ్మించగలుగుతాం. ఎందుకు అని మీకు డౌట్ వస్తుంది. ఎందుకు అంటే మొన్న మీరే చెప్పారు జేఎన్టీ పిచ్చి పిచ్చి కూతలకు వస్తుంది. మనం ఫస్ట్ కెళ్ళి అంటున్నాం కదా, రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి, ఎగ్జామ్ కండక్ట్ చేస్తే పిల్లలు అటెండ్ కాలేరని. ఆ పాయింట్ మనం అన్నాం కదా, కొడుకులకు ఇప్పుడు వెలిగిందని. వెలిగి ఏమంటారు? జిల్లాలో మీకు దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకోరి, బి ఫార్మసీ కాలేజ్ చూసుకోరి, సెంటర్ అలాట్ చేస్తాము పెడతామని చెప్పి చెప్తారు. అవునా? మన వాస్తవాలు మనం తెలియజేయొద్దా? జిల్లాలో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉంది తెలియజేయొద్దా? ఈ రోజు మన ఇంటి బయటికి పోతే పక్కింటి కరోనా ఉంది, ఎదురింటి కరోనా ఉంది, ఇంటి కింద కరోనా ఉంది, ఇంటి పైన కరోనా ఉంది. అరే తెలంగాణ ప్రభుత్వానికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, బుద్ధుందారా నాయనా? ఇంటి బయటికి వెళ్తే కరోనా రాదని గ్యారంటీ లేదు తెలంగాణలో. 2 రోజులకి గొంతులు వస్తే భయం అవుతుంది, ఏమో మన భయం స్టార్ట్ అయింది. దగ్గు వస్తే భయం, గొంతులు వచ్చినా భయం, సర్ది వచ్చినా భయం, జ్వరం వచ్చినా భయం. ఈ యొక్క కాలంలో అవి కామన్. కానీ ఈరోజు తెలంగాణ ప్రజానికం ఏ చిన్న జబ్బు వచ్చినా వణికిపోయే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి ఒక పరిస్థితులలో మీరు ఎగ్జామ్ సెంటర్ ఇంటి బయటికి రమ్మని ఎగ్జామ్ అటెండ్ కావడమే అదొక పెద్ద తప్పు. విద్యార్థులను డైరెక్ట్ గా మీరు మర్డర్ చేసినట్టే. అది మర్డర్ అటెంప్ట్ కూడా డైరెక్ట్ మర్డర్. అది కేసీఆర్ అంటుండు. కేసీఆర్ ఆలోచన ఏ విధంగా ఉందంటే, బహుశా మీరు అందరూ కూడా మీడియాలో చూస్తుంటారు, న్యూస్ పేపర్లలో చూస్తుంటారు, తల్లిదండ్రులకు చెప్తున్నది స్వయంగా మీరు వినండి. ఇది మీకోసమే. కేసీఆర్ తెలంగాణలో టెస్టులు పెంచడు, లాక్డౌన్ పెట్టడు. ఎందుకంటే ఆయన వ్యాపారాలు దెబ్బతింటాయి కాబట్టి. టెస్టులు పెంచడు, పైసలు ఆయన సొంతంగా వాడుకుండు కాబట్టి పైసలు లేవు, ఖర్చు పెట్టే పరిస్థితి లేదనే కాదు. ఆయన ఆలోచన ఏముందంటే హర్డ్ ఇమ్యూనిటీ అనే పదం మీరు ఈ మధ్యలో చాలా కమ్యూనిటీ స్ప్రెడ్ తర్వాత హర్డ్ ఇమ్యూనిటీ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. ఆ విధంగా స్టెప్స్ జరుగుతున్నాయని చాలా పేపర్లలో చూస్తాము. డెక్కన్ క్రానికల్ పేపర్లో అయితే తరచుగా ఇది వస్తుంది. దాని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. నాకున్న అవగాహనతో ఒక చిన్న క్లారిఫికేషన్ కరెక్టా కాదా మీరు స్వయంగా ఆలోచించారు. ఈ హర్డ్ ఇమ్యూనిటీ మొదట స్వీడన్ అనే దేశంలో స్వీడన్ కంట్రీలో ఈ హర్డ్ ఇమ్యూనిటీ పైన ప్రయోగాలు చేయడం జరిగింది. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే అసిమ్టమాటిక్ కేసెస్ ని టెస్ట్లు చేయరు. తెలంగాణ అదే జరుగుతుంది. వేరే రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో చేస్తుంటాను, మన దగ్గర టెస్ట్ చేస్తలేడు. మన దరిద్రుడు దీనిపైన టెస్ట్ చేస్తలేడు. ఎందుకంటే అసిమ్టమాటిక్ కేసుల పైన టెస్ట్ చేయకపోతే అది స్ప్రెడ్ అయ్యి కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు నాకు అసిమ్టమాటిక్ కేసు ఉంది, ఇంకొకరికి ఇమ్యూనిటీ అట్లా పెరుగుతుంది అనే కాన్సెప్ట్ లో పోతుంటారే. టిఆర్ఎస్ పాలకులు సన్నాసులారా, హర్డ్ ఇమ్యూనిటీ స్వీడన్ అనే కంట్రీలో ట్రై చేసి అసిమ్టమాటిక్ కేసులు పెరిగి సిమ్టమాటిక్ గా మారి చాలా మంది ప్రజలు, ఆ దేశ ప్రజలు మృత్యుకి చేరువైనరు. కనుక్కోండి, చూడండి, మీరు అక్కడ జరిగిన ఇన్సిడెంట్లు కనుక్కోండి, కలుస్తాడు ఏం జరిగిందో. అది ఫ్లాప్ అయింది. దయచేసి ఆ ప్రయోగం తెలంగాణ ప్రజానికం పైన చేయకండి. చనిపోతాం అందరము, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతాము. కనీసం తెల్లని కూడా తెలియదు. మొన్న కామారెడ్డిలో చూసాం కదా, ఒక వ్యక్తి కామారెడ్డిలో కరోనా వస్తే అంబులెన్స్ వచ్చే లోపల రోడ్ పైన చనిపోయారు. మరొక యువకుడు ఉప్పల్లో కరోనా వస్తే ఎవరు పుట్టుకోకుండా హాస్పిటల్ తీసుకొచ్చారు, దారిలో ఆటోలో చనిపోయాడు. మరొక మహిళ నల్గొండ జిల్లాలో రోడ్ పైన చనిపోతే కనీసం ఎవరు దగ్గర వచ్చి సేవ్ చేసే పరిస్థితి కూడా లేకుండా. ఇవి కేవలం ఎగ్జాంపుల్స్ మటుకే, మీకు ఏ మీడియాలో టీవీలలో దీని ప్రచారం జరుగుతలేదు. ఈ వాస్తవాలు మీకు తెలియాలి. ఎందుకంటే రేపు పొద్దున అసలు ఒక పరిస్థితిలో మనం ఉండొచ్చు, మన ఇంట్లో అన్ననో చెల్లెనో తమ్ముడో బాబయో పిన్నియో అమ్మమ్మనో తాతయ్యనో పక్కింటోడో ఎదురింటోడో పక్కింటోడో ఆ ఇంటోడో ఈ ఇంటోడో తెలుసుకోడో తెలియనోడో ఎవరో ఒకరు 100%
మన ముందు ఈ సంఘటనలే జరగబోతున్నాయి ఇదే రకంగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తే. హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఆల్రెడీ అంతా మనకంటే డెవలప్డ్ కంట్రీలో ట్రై చేస్తేనే అది వర్కౌట్ కాలేదు. అందుకు మీరు అందరు కూడా తెలుసు, ఎందుకంటే ఈ యొక్క కరోనా వైరస్ వచ్చిన తర్వాత 7 to 14 days ఈ వైరస్ పెరిగే లైక్ దీని గ్రాడ్యువల్ గ్రోత్ అనేది ఉంటుంది. వైరస్ అనేది మ్యూటేట్ అవుతుంది, మ్యూటేషన్ స్టేజ్ అంటారు దీన్ని. ఒక వ్యక్తికి కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనకి నార్మల్గా ఫస్ట్ 3-4 days సిమ్టమ్స్ తెలియదు. మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి 7th day స్టార్ట్ అవుతాయి నార్మల్గా ఎక్కువ మటుకు పేషెంట్స్లో. మనం టెస్ట్కి పోతే టెస్టింగ్ సెంటర్లలో 30-40 చేస్తారు. నామమాత్రానికి టెస్టింగ్ సెంటర్లు తెరిచి 30-40 చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఇవ్వాలనే మేడ్చల్లో ఒక మేడ్చల్ జిల్లాలో ఆడ స్వయంగా ప్రజలు కొట్లాడుతారు, టెస్టులు చేస్తలేరు, 30 టెస్టులు 7,500 అంటే 50,000 జనాభా ఉందంటే రోజు కాడ 30 టెస్టులు చేస్తున్నాడు. 50,000 జనాభాకి మనం టెస్టింగ్ సెంటర్లో తిరిగితే 3-4 రోజులకు మన టైం దొరుకుతుంది. అంటే 7, 8, 9, 10 10వ రోజు మనం టెస్టింగ్ చేసుకుంటాం. టెస్టింగ్ చేసుకున్నాక అప్పటికే మనకి లైట్గా సఫకేషన్, బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత టెస్ట్ రిపోర్ట్ రానికి ఇంకో 2 రోజులు, 12 రోజులు వస్తుంది. 12 రోజులు మనకు ఆక్సిజన్ సిలిండర్ అవసరం పడుతుంది. అప్పటికి రిపోర్ట్ రాలేదు. గాంధీలో చేసుకోరు, చెస్ట్ హాస్పిటల్ చేసుకోరు, కోటీలు చేసుకోరు, రేడియో చేసుకోరు, రోడ్ పైన కూడా చచ్చిపోతారు. ఇది వాస్తవమా కాదా మీరే ఆలోచించండి. డాక్టర్స్ కూడా మీరు అడగండి, నేను చెప్పిన వీడియో వాస్తవమా కాదా. స్వయంగా మీకు తెలిసిన డాక్టర్స్ ఉంటే ప్రతి ఒక్కరికి విషయం తెలుసు, ప్రతి ఒక్క డాక్టర్కి తెలిసే విషయం. ఇవి అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే నాకే పొద్దుగాలకే 3 కాళ్ళు వచ్చినాయి. గాంధీ హాస్పిటల్లో కోవిడ్ పాజిటివ్ అనే టెస్ట్ రిపోర్ట్ అయితే అడ్మిట్ చేసుకుంటలేరు అన్నాడు. శ్వాస ప్రాబ్లం ఉన్నా కానీ ఏమనంటే ఆక్సిమీటర్ పెడతారు. కొన్ని కేసెస్లో ఆక్సిమీటర్ నార్మల్గా చూస్తారు, కేవలం లంగ్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తేనే ఆక్సిమీటర్లో మనకి ఫ్లక్చువేషన్స్ చూపిస్తాయి. వేరే ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తే ఆ నొప్పి బాధ మనకి తెలుస్తుంది, కానీ వాళ్ళ ఆక్సిమీటర్లు ఇవి పెడితే తెలియదు. అవి టెస్టింగ్ చేసి ఫర్దర్గా డయాగ్నోస్ చేస్తేనే ఆ యొక్క సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. ఇటువంటి అనేకమైన కారణాలు ఉన్నాయి కరోనా వైరస్ సంబంధించి. చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కరోనా వైరస్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాదు అనే క్లారిటీ కూడా లేదు. చాలా మనదైన రిపీటెడ్ కేసెస్ ఉన్నాయి. వచ్చిపోయినాక మళ్ళీ కరోనా వైరస్ మళ్ళీ అటాక్ అయింది. ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు బయట పెట్టాలని, ఇవన్నీ బయట పెట్టి ప్రభుత్వం ముందుకి అదేవిధంగా కోర్టు ముందుకు తీసుకొని వస్తే మన వాయిస్ అనేది చాలా ఈజీగా అవుతుందని, స్ప్రెడ్ అవుతుందని ఈక్వేషన్ తోటే ఈ లాస్ట్ 2-3 days లో ఈ కరోనా వైరస్ ఎక్కడైనా జరుగుతున్నాయి అన్ని వాస్తవాలు వెలికి తీసి బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మనం హెచ్చరించినాం, అరే విద్యార్థులతో గెలుపుకోకండి, గెలుపుకుంటే అన్ని తవ్వుతాము, బయటికి తీస్తాము, మీ బట్టలు ఇప్పేసి రోడ్డుపై నిలబెడతామని చెప్పి ఇవాళ వాస్తవాలు బయటికి తీసుకొచ్చి తెలంగాణ ప్రజానీకానికి అందరికీ చూపించినాం. అందరు కూడా ఈరోజు అర్థమైంది ఏ విధంగా రోజుకి 100లో శవాలు చనిపోతుంటే కేవలం 4, 5, 6, 7 అని చెప్పి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుందని తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా కళ్ళు తెరిపించడం, మన విద్యార్థి లోకం ఈ యొక్క వాస్తవాన్ని బయట పెట్టడం జరిగింది. ఈ రోజు మళ్ళీ హెచ్చరిస్తున్నా, బిడ్డ మీరు ఇదే విధంగా నా తమ్ముళ్ళ చెల్లెళ్ళ క్లారిటీ ఇయ్యక ఈ తల్లిదండ్రులను మీరు అయోమయ పరిస్థితిలో గురి చేస్తూ ఇదే విధంగా మీ చేష్టలుంటే రేపు ఈ రోజు అన్న ప్రతి మాటకి శవానికి 25,000 తీసుకుంటారు. ఆడియో క్లిప్ బయట పెట్టిన వాస్తవం చూపించిన, చనిపోయిన పేషెంట్స్ కి ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేసుకుంటే ఆ రోజు కూడా చెప్పిన, ప్రైవేట్ నా కేసు ఎగ్జాంపుల్ చెప్పిన, ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేసుకుంటే ప్రభుత్వం దృష్టికి వస్తలేదని, దానికి కూడా క్లారిటీ ఆడియో తీసి స్వయంగా ఒక హెల్త్ ఆఫీసర్ ఈ వాస్తవం ఒప్పుకుంటే, ఒక చనిపోయిన ఒక వ్యక్తి చనిపోయిన 4 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి కాల్ చేసి మీ నాన్నకి మెడిసిన్ తీసుకొని వస్తాం, నాన్న ఇంట్లో ఉన్నారా అని అడిగారంట కూకట్పల్లి ప్రాంతంలో. అంటే ఫోన్ చేసి తర్వాత నేను మాట్లాడినా, అరే బుద్ధుందా అమ్మ మీకు, ఆ వ్యక్తి చనిపోయి 4 రోజులు అవుతుంది, మీరు ఇప్పుడు కాల్ చేసినంటే, సార్ మాకు ఎట్లా తెలుస్తుంది సార్, మాకు ఇంకా అప్డేట్ కాలేదు, మీరు ఇప్పుడు చెప్పారు కదా మేము ఆ సిస్టమ్లో అప్డేట్ చేస్తామన్నారు. తర్వాత నేను అడిగిన, ఆ వ్యక్తి చనిపోయారు కదా మరి వాళ్ళ పిల్లలకి టెస్ట్ చేయాలి కదా, చేస్తారా అని. ఆమె ఇచ్చిన సమాధానం, మేము చెయ్యం, కూకట్పల్లిలో టెస్టింగ్ సెంటర్ ఉంది, మీరు పోయి చేయించుకోండి, చేయించుకున్న తర్వాత వస్తే మేము ఇంటికి వస్తామని. అమ్మ మరి ప్రైవేట్లో చేయించుకోమంటారా గవర్నమెంట్లో అంటే, సార్ మీరు ప్రైవేట్లో చేయించుకుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక మన కామినేని హాస్పిటల్లో ఒక మహిళ టెస్ట్ చేయించుకుంది కూకట్పల్లి. ఆమె 1వ తారీఖున చేయించుకుంది. ఆమె రిపోర్ట్ అంట 23వ తారీఖున వచ్చింది. ఆమెకి పాజిటివ్ వచ్చిందా, ఇలాగ వచ్చిందంట ఇంటికి పోమని. ఆమెకు ఫోన్ చేస్తే ఆమె కాలేజ్ నెగిటివ్ వచ్చింది. ఆమె భువనగిరిలో బిడ్డ ఇంటికి వెళ్ళిపోయింది. స్వయంగా ఇది ఒక హెల్త్ ఆఫీసర్, ఒక నర్సు స్వయంగా ఆమె నోట్తో చెప్పడం జరిగింది. ఆడియో ఎవిడెన్స్ కూడా బయట పెట్టడం జరిగింది. పూర్తి ఆధారాలతో మొదటి రోజుకెళ్ళి
ఏవైతే మాటలు చెప్తున్నామో ప్రతి ఒక్కటి ఆధారాలతో బయట పెడుతున్నా. ప్రభుత్వంలోని నాయకులకి అదేవిధంగా ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నా. ప్రతి ఒక్కరికి ఖబర్దార్ బిడ్డ, విద్యార్థులతోటి మాతోటి గెలిపించుకుర్రు. వాస్తవాలు ఇంకన్నీ బయటికి తెస్తాము. ప్రభుత్వం ఎక్కడెక్కడ తప్పు చేసిందో, ప్రతి ఒక్క నాయకుడు ఎక్కడెక్కడ తప్పు చేసిండ్రో, మీరు మా జీవితాలతో చెలగాటలాడిరు, మా ప్రాణాలతో చెలగాటలాడిరు. మా విద్యార్థులకు ఈరోజు ఒక క్లారిటీ లేక, ఒక దిశానిర్దేశం లేకుండా మా బతుకులని ఆగం చేసే ఒక ప్రక్రియలో మీరు ఒక చేష్టలు చేస్తారు. కాబట్టి మీ బట్టలు నిప్పుతాము. మీరు చేసే ప్రతి తప్పుని ప్రశ్నిస్తాము. ఆ ప్రశ్నించే గలం మేమైతాము, బయటికి తీసుకొని వస్తాము. మీ కేసులు పెట్టుకోండి, మీరు బెదిరి, దేనికైనా భయపడేది లేదు, వెనుకకి తగ్గేది లేదు. ఎందుకంటే మీరు మా పైన, ఎందుకంటే అనేకమైన మాకు థ్రెడ్డింగ్ కాల్స్ వచ్చినాయి. మీరు మా పైన కేసులు పెడితే ఒకటి గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది విద్యార్థులతోటి. ఈరోజు నా ఒక్కని గలం అంచివేస్తే తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా బయటకు వచ్చి ఆయన గలాన్ని వినిపిస్తాడు. ఎంతమందిని ఆపుతారు? మరి విద్యార్థులతోటి ఫామ్ అయిన తెలంగాణ రాష్ట్రం, ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తే తర్వాత విద్యార్థుల నుంచి ఎదుర్కోవాల్సిన తిరుగుబాటు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇలా తొత్తులు లెక్క వీళ్ళకి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా హెచ్చరించడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క నాయకుడు మీ జిల్లాలో మీరు చేసిన తప్పులు ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రతి చోట ఎవిడెన్స్ ఉంది. టెస్ట్ల కాడికి వెళ్ళి ర్యాపిడ్ టెస్ట్ల పేరున మీరు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని దాంట్లో మీరు బ్లడ్ శాంపిల్స్ కరోనా టెస్టింగ్ కోసం తీసుకుంటలేరు. నిజంగా ప్లాస్మాస్ ఉన్నాయా లేదా అని చెప్పి ప్రజలకి తెలియకుండా మీరు వాళ్ళ బాడీలో ప్లాస్మాస్ ఉంటే ఆధార్ కార్డ్స్ తోటి మీరు డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రేపు పొద్దున ప్రజలకు తెలియకుండానే వారి దగ్గర వాళ్ళ బ్లడ్ మీరు టెస్ట్ చేసి వాళ్ళ ప్లాస్మా లెవెల్స్ మీరు కనుక్కోవడం జరుగుతుంది. చాలా తప్పు. దానితో పాటు వ్యాక్సిన్ టెస్టింగ్ పేరుట చాలా మంది పైన, యువకుల పైన మీరు ఇల్లీగల్ గా టెస్టులు చేస్తున్నారు. ఆ వాస్తవాలు కూడా బయట పెడతాము. మర్చిపోకండి, నేను కూడా ఒక మెడికల్ స్టూడెంట్ ని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అందరూ మాకు సహకరిస్తున్నారు, అందరూ మా కోసం పనిచేస్తారు. వాస్తవాలు ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ తోటి రోజుకొకటి చొప్పున ఒక్కొక్క గుట్ట ఉడదీసినట్టు ఒక్కొక్క ఎవిడెన్స్ బయట పెట్టి మీ బ్రతుకులేందో తెలంగాణ ప్రజలకు చూపిస్తాం. 100% మీ విద్యార్థులకు మా క్లారిటీ ఇచ్చే వరకు, మాకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇక తల్లిదండ్రులు మీరెవరు కూడా దిగులు చెందకండి. పాలిసెట్ విద్యార్థులు, సెట్ విద్యార్థులు, ప్రతి ఒక్క సెట్ విద్యార్థులకు చెప్పినా మీరు టెన్షన్ పడకండి. ఏమున్నా మీకు ప్రతి ఒక్క విషయం పైన అప్డేట్ ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు మీ స్క్రీన్ లో కమెంట్స్ కొట్టండి. ఇమీడియట్ గా నేను మీ కమెంట్స్ కి కూడా రిప్లై చేయడం జరుగుతుంది. నా ఫేస్బుక్ రాజు చిందం, వాట్ అబౌట్ ఇంజనీరింగ్ బ్యాక్లాగ్స్ అన్నా? తమ్ముడు ముందు కూడా చెప్పిన, ఫస్ట్ రెగ్యులర్ స్టూడెంట్స్ కి క్లారిటీ వచ్చిన తర్వాత బ్యాక్లాగ్స్ పైన ఎప్పుడైనా చర్చ అనేది వస్తుంది. ఎగ్జామ్ ఫీజు కట్టిన ప్రతి ఒక్క విద్యార్థిని మాస్ ప్రమోట్ చేయాలని నినాదం ఎత్తుకున్నాము. 100% అదేవిధంగా మన ప్రణాళిక కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాను. సుమంత్ ఆన్లైన్ క్లాసెస్ పైన నిన్న కూడా నేను స్పష్టత చేయడం జరిగింది. NSUI ఆన్లైన్ క్లాసెస్ కి వ్యతిరేకం కాదు, తల్లిదండ్రులు మీకోసం. కానీ ఆన్లైన్ క్లాసుల పేరుట తల్లిదండ్రుల రక్తాన్ని పైస రూపకంగా వాళ్ళు కనీసం పరిస్థితి అర్థం చేసుకోకుండా దోపిడీ చేస్తున్న ఒక కార్పొరేట్ ప్రైవేట్ యాజమాన్యాలకి, దానితో పాటు ఏ విధంగా అయితే ముందున్న ఫీ స్ట్రక్చర్ని ఒక ఫీ రెగ్యులేషన్ కమిటీ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఖర్చు తగ్గుతుంది, బిల్డింగ్ ఖర్చు లేదు, ఏం ఖర్చు లేదు కాబట్టి ఆ ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఒక ప్రాపర్ ఫీ స్ట్రక్చర్ డిక్లేర్ చేసి దానితో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి, ఎందుకంటే గురుకులాల్లో మీరు ఆన్లైన్ క్లాసెస్ పెట్టిరు. చాలా మంది తమ్ముళ్ళు చెల్లెలు ఫోన్ చేస్తున్నారు, అన్న మా దగ్గర ఫోన్ లేదు, మా దగ్గర నెట్వర్క్ కోసం ఫోన్ లేదు, మేము ఎట్లా అటెండ్ కావాలి క్లాసెస్ అని. ప్రతి ఒక్క విద్యార్థికి బాధ కాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి ఆన్లైన్లో ఎడ్యుకేషన్ అందే విధంగా మీరు చర్యలు తీసుకొని నెట్వర్క్ సెటప్ చేసి ప్రతి ఒక్క ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్, LED టీవీ ఏదో ఒకటి ప్రభుత్వం అందజేసినాక, ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరుని హక్కు. మన ఆ హక్కు కోసం మేము పోరాడుతున్నాం. అదేవిధంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా క్లాసెస్ అడ్డగోలుగా 9 నుంచి 6 గంటల వరకు కాదు, హెల్త్ గైడ్ లైన్స్ ని పాటిస్తూ
ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ క్లాసెస్ షెడ్యూల్ డిక్లేర్ చేసి అప్పుడు కండక్ట్ చేయాలనేది మా డిమాండ్. దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా మా యొక్క డిమాండ్కి మీరు సహకరించాలి. ఎందుకంటే రేపు పొద్దున్న దీంతో ఇబ్బంది పడే దాంట్లో మీ పిల్లలు కూడా ఉంటారు, మా ఇంట్లో వాళ్ళు ఉంటారు, మనమందరం ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బందులు గురి కావద్దు కాబట్టి ముందు జాగ్రత్తగా దీనిపైన పోరాటం అనేది చేయడం జరుగుతుంది. నాకు కార్నర్ లర్నర్కి వెళ్ళి ఎంసెట్ క్యాన్సిల్ చేసి ఐపీ మీద పెట్టవచ్చు కదన్న మార్క్స్. తమ్ముడు అదే మీకు చెప్పిన సెట్ ఎగ్జామ్స్ ఐపీ పైన నువ్వు యాక్సెప్టెడ్. కొంతమంది విద్యార్థులు చెప్పడం జరిగింది పాయింట్స్ పైన ఇస్తాం కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పని. దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని దానిపైన కొన్ని క్లారిటీ తీసుకొని దానిపైన కూడా మాట్లాడడం జరుగుతుంది. క్రాక్ షాక్ అన్న శివ అడుగుతున్నాను అన్న. ఆగస్ట్ 17 నుంచి తెలంగాణ గవర్నమెంట్ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తా అని చెప్పింది కదన్న. కానీ ఇప్పటి నుంచే మాకు అన్ని క్లాసులు ఆన్లైన్లో స్టార్ట్ అయినాయన్న. ఒకసారి దాని గురించి మాట్లాడాలి. శివ, ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి నేను ముందు కూడా మీకు చెప్పడం జరిగింది. మా జిల్లాల ఎన్ఎస్యుఐ లిస్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్, స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీరు వారిని సంప్రదించవచ్చు. సంప్రదిస్తే వాళ్ళు వచ్చి మరి ఏం ప్రాబ్లం ఉందో అడ్రస్ చేయడం జరుగుతుంది. దానితో పాటు అడిషనల్గా మా ఎన్ఎస్యుఐ కొంతమంది యాక్టివ్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే చాలా చురుగ్గా ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాల్గొంటారో అందులో మీసోటి విద్యార్థులు కూడా ఉన్నారు. మాకు అప్లికేషన్ సబ్మిట్ చేసినాయి. ఆ నెంబర్స్ కూడా అప్లోడ్ చేస్తాం. అసెంబ్లీ వారీగా కూడా నెంబర్స్ అప్లోడ్ చేస్తాం రేపు సాయంత్రం వరకు. వారిని కూడా మీరు సంప్రదించవచ్చు. ఇన్ని రోజులు కొంతమంది విద్యార్థులకి ఆన్లైన్ క్లాసెస్ పైన మేము ఎక్కడ అందుబాటులో రాలేకపోతే ఎన్ఎస్ఐ ప్రతి ఒక్క నాయకుని తరఫున, ఎన్ఎస్ఐ ప్రతి ఒక్క సైనికుని తరఫున నేను మీకు క్షమాపణ కోరుతున్నా. ఇంకా మీకు దగ్గర రానికి ఇంకా అసెంబ్లీ వైజ్ నెంబర్స్ ఇస్తాను, వాళ్ళతో కోఆర్డినేట్ చేయండి. వాళ్ళు స్పందించకపోతే నా నెంబర్ కూడా మీకు అందుబాటులో ఉంది. నేను వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మీకు నెంబర్స్ ఇస్తే చాలా మంది విద్యార్థులు నాకు స్వయంగా చేస్తే కూడా నేను కాన్ఫరెన్స్ పెట్టి కూడా మాట్లాడించడం జరిగింది. ఆ క్లారిటీ కూడా 2 రోజుల్లో అది కూడా క్లారిటీ వచ్చేది. మండే లోపల అవి కూడా నేను క్లియర్ చేసి పెడతాను మీకోసం. నా ఇన్స్టాగ్రామ్ రాహుల్ అన్న వాట్ అబౌట్ టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్? రాహుల్ ఇంతకుముందే క్లారిటీ చేయడం జరిగింది. ఈ రోజే ఓపెన్ ఇంటర్ వాళ్ళని పాస్ చేయడం జరిగింది. మరి వాళ్ళని పాస్ చేసిన ఒక మనకు ఆయుధం, ఆ ఆయుధం పట్టుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా మనం కూడా పాస్ చేసే విధంగా చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. 100% మనకు దానిపైన గెలుస్తామనే నమ్మకం నాకు 100% ఉంది. 100% జయించి మీ ప్రతి ఒక్కరు కూడా పాస్ చేపిస్తామని మాటిస్తున్నాం. అన్న ఫేస్బుక్ అన్న ఖమ్మంలో శ్రీ చైతన్య స్కూల్ అంటున్నా టీచర్ పక్క 5 అడ్మిషన్ తీసుకురావాలి మీరు అని చెప్పేసి చెప్తున్నారన్న. టీచరా స్టూడెంట్ని తిప్పిస్తున్నారు అన్న బయట అడ్మిషన్ చెప్పి. స్టూడెంట్ టీచర్స్ని అడ్మిషన్ తీసుకురమ్మని బయట తిప్పుతున్నారు. అయితే ఒక స్టూడెంట్ 5 అడ్మిషన్స్ తీసుకురమ్మని బయట తిప్పుతున్నారంట. భార్గవ్ ఏదైతే ఖమ్మం ఇష్యూ ఉందో, ఖమ్మం మా జిల్లా అధ్యక్షుడు ఉదయ్ ఉన్నాడు, దానితో పాటు మా రాష్ట్ర కార్యదర్శి నరేష్ కూడా ఉన్నాడు. ఉదయ్ నెంబర్, నరేష్ నెంబర్ నా అఫీషియల్ సైట్లో ఉంది. వాళ్ళకి కాల్ చేయి, నీ ఇష్యూ వాళ్ళతో చెప్పు. వాళ్ళు వచ్చి మీ కాలేజ్ యాజమాన్యం పైన తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే విద్యార్థులతో అడ్మిషన్ చెప్పడం అనేది చట్టరీత్యా నేరం. అవసరమైతే అదే ఇష్యూ కొనసాగి ఇట్లనే ఉంటే ఆ మొత్తం స్కూల్ కాలేజీల పైన నేను మాటిస్తున్న ప్రతి చోట కూడా విద్యార్థుల జీవితాలు ఈ రకంగా రోడ్లపైన తిప్పుతామంటే చెలగాట మారితే ఇంకా దిక్కులోని పరిస్థితుల్లో మేము దాడులకు దిగాల్సి వస్తుంది. కాలేజ్ యాజమాన్యాలకి ఇది మా హెచ్చరిక. దయచేసి విద్యార్థులతో పనులు చేయించకండి. చేయించినట్టు మా దృష్టికి వస్తే మేము చాలా పద్ధతిగా చెప్తాము. కానీ విద్యార్థుల జీవితాలు ఈ విధంగా కరోనా టైంలో తిప్పి వాళ్ళ ప్రాణాలతో చెలగాటాలు ఆడితే ఇక మాకు దిక్కులేని పరిస్థితుల్లో మేము దాడిలో కూడా దిగాల్సి వస్తుంది. అన్న ఇన్స్టా బ్రో ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్లో ఇచ్చారు, పాపిరెడ్డి సార్ హైకోర్టు పర్మిషన్ ఇస్తే 2 వీక్స్లో ఎగ్జామ్ అకామిడేట్ చేస్తామని పేపర్లో న్యూస్ వచ్చింది అన్నారు. పేపర్లో న్యూస్లో అసలు పాపిరెడ్డి కానీ వీళ్ళంతా ఆఫీస్లోకి వస్తుర్రా? ఈయన కొడుకులకు
అసలు బుద్ధుంది ఐలకి వాళ్ళు స్వయంగా వాళ్ళ ఆఫీస్లోకి వచ్చే పరిస్థితే లేదు. వాళ్ళ ఆఫీస్లోకి రానికి భయపడుతుర్రు, ఇంట్లోకి వెళ్ళి పనిచేస్తుర్రు. పాపిరెడ్డి ఎవరో భయ్య నీకు? పాపిరెడ్డి అసలు ఫస్ట్కి వెళ్ళి ఏమంటే తెలివి ఉందా? సెట్ ఎగ్జామ్స్ రేపటికి పెడతాను, మరి కోర్టు డెసిషన్ తోక మూసుకొని వేయండు. అదే చెప్తున్నా, కోర్టులో డెసిషన్ పెండింగ్ ఉంది. ఇంకా మన పోరాటంలో మనం ఫీల్డ్లోనే ఉన్నాం. మర్చిపోకూరి, మాట ఇచ్చిన ఆ రోజుకి ఈ రోజు వరకు ఒక్క ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానిస్తలేం. 100% పాస్ చేపిస్తాం, ఆ క్లారిటీ మాకుంది. కోర్టులో ఏదైనా హైకోర్టులో కింద మీద అయితే సుప్రీంకోర్టులో కూడా అదే రోజు బహుశా పేరెంట్స్ అసోసియేషన్ ఉంది, వాళ్ళది ఉంది. అది కాకపోతే వేరే అంశాలతోటి కూడా ఈ వాస్తవాలన్నీ, స్టేట్ వాస్తవాలన్నీ తీసుకుపోయి అక్కడ కూడా ఫైట్ చేసి క్లారిటీ అనేది తీసుకురావడం జరుగుతుంది. నా ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ ఇండియన్ నేషన్ అన్న ఫస్ట్ ఇయర్ ఇంటర్ గురించి ఎప్పుడు క్లారిటీ రావచ్చు? 31st రోజు 31st రోజు మేము లైవ్కి వస్తాను. 30th or 31st మొత్తం క్లారిటీ అని వచ్చిన కోర్టుకి వెళ్ళి లైవ్కి వచ్చి ఈ మంత్ 30th లైవ్కి వచ్చి మీకు దానిపైన క్లారిటీ ఇస్తాం. వీలైతే కోర్టులో అప్డేట్ కాగానే నా ట్విట్టర్ హ్యాండిల్లో, ఎందుకంటే లైవ్ అంటే నేను వచ్చి అంత సెటప్ లేట్ అవుతుంది కాబట్టి, వెంకట్ బాలమూరు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఉంది నాది. ఏ ఇష్యూ పైన ఇమీడియట్గా ఏం అప్డేట్ వచ్చినా, ఎందుకంటే ఫోన్ చేతనే ఉంటుంది కాబట్టి నేను 10 లైవ్ అప్డేట్ నా ట్విట్టర్లో ట్వీట్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చు ఏం సొల్యూషన్ వచ్చిందో కూడా. అన్న అప్పారావు ఎంబీఆర్ ఎడ్యుకేషన్ పిల్లలు సార్, ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఏ కూడా ఆన్లైన్లోకి వచ్చి అప్డేట్ చేస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే మాకు అసలు ఎన్ఎస్ఏ ఏపీ గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అప్పారావు, ఎన్ఎస్ఏ అనేది మన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ మా అధ్యక్షుడు మధు యాదవ్ ఉన్నాడు, నాన్నతో మాట్లాడినా నాకు హెల్త్ బాగాలేదు. అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అనులేఖ ఉంది అక్కడ, మా చెల్లెమ్మ, తెలంగాణ చెల్లెమ్మనే, ఆమె కూడా చెప్పిన. దాంతోపాటు స్టేట్ సెక్రటరీ రుచిక ఏదో బిల్ ఫైల్ చేసిందో తను మెడికల్ స్టూడెంట్, తనతో పాటు స్టేట్ జనరల్ సెక్రటరీ ఉమాకాంత్ కూడా ఉన్నాడు. అయితే మీకు అప్డేట్ వస్తుండో వాళ్ళతో కూడా మాట్లాడి త్వరలోనే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తోటలో ఒక లైవ్ అప్డేట్ పెట్టిస్తాను. ఆ కమిటీ ఆఫీస్ మెంబర్స్ అందరూ మీకు అందుబాటులో వచ్చి ఇదే విధంగా నేను ఏ విధంగా ఏదైతే చర్యలు ముందుకు తీసుకోబోతున్నానో అదే విధంగా వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు కూడా ఏ ఇష్యూని ఇమీడియట్గా మేము అడ్రస్ చేస్తారు. అండ్ మీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్తి మద్దతు సహకారం తెలంగాణ ఎన్ఎస్ఏ, అదేవిధంగా తెలంగాణ విద్యార్థులు మేము మీ పక్షాన్ని నిలబడతాం. క్వశ్చన్ అఫ్రోజ్ బేగం సార్, इंटरव्यूज आर आल्सो गेटिंग डिलेड. रहना मैं भी, मुझे भी पता है कि आप लोगों को जॉब का अलॉटमेंट हुआ है और इंटरव्यूज का लेट हो रहा है, लेकिन हमसे जितना कोशिश हो सकता हम हमारे पूरी ताकत लगा के जी जान से लड़ रहे हैं आपके लिए, अपने लिए, हमारे स्टूडेंट्स के लिए. 100% मैं आपको यकीन से बोल सकता हूँ कि ये नेक्स्ट जो जजमेंट आने वाला है उसमें हमारे को ज्यादा से ज्यादा पूरा क्लैरिटी मिल जाएगा. क्यों बोलते अभी बहुत डिले हुआ है और गवर्नमेंट ने कोर्ट ने बहुत टाइम भी दे दिया है गवर्नमेंट को, 3 हफ्ते का टाइम दिया है. ये जजमेंट में हमने पूरा क्लैरिटी हो जाता. 30 तारीख तक आप सब सब्र रखिए. 30 तारीख के अंदर हम आपको पूरी यकीन से पूरा क्लैरिटी दे सकते हैं, आपके सामने रख सकते हैं. అన్న శ్రీ చైతన్య కోర్స్ నుంచి అన్న మాకు 30 నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్న శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ అని వరంగల్ సిడిసి కదా. రేపు 26th రేపేగా, రేపు వరంగల్ జిల్లాకి, ఎందుకంటే ఒక చిన్న ఇష్యూ పైన సిడిసి కాలేజ్ వచ్చింది అని చెప్తున్నా. రేపు మా కాంగ్రెస్ పార్టీ, మా మాజీ ఎన్ఎస్ఐ నేషనల్ సెక్రటరీ, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ప్రీతం గారు దళితుల పైన జరుగుతున్న అత్యాచారం పైన, ఏదైతే పెద్దపల్లి జిల్లాలో అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న అత్యాచారం పైన, ఎందుకంటే అక్కడ దళితుల పైన ఈ ప్రభుత్వం దళితుల విద్యార్థుల పైన అత్యాచారం చేసి చంపేయడం జరిగింది, ఒక 3-4. ఆ యొక్క అంశంపై చెలో మల్లారం అనే కాల్ తీసుకోవడం జరిగింది. దానిపైన ఈ రోజుకి ఆల్రెడీ మా కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ప్రీతమన్న గారు ఆ జిల్లా చేరడం జరిగింది. నేను కూడా రేపు వరంగల్ జిల్లాకి ఆ ఇష్యూ పైన వరంగల్ డిస్టిక్ వస్తున్నాను. ఆ వరంగల్ డిస్టిక్ వచ్చినాక అక్కడ ఉన్న నా వరంగల్ ఎన్ఎస్ఐ సైనికులతోటి, నా ఎన్ఎస్ఐ వరంగల్ టీం సభ్యులతోటి చర్చించి సిడిసి కాలేజ్ ఇష్యూ పైన యాక్షన్ తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. అవసరమైతే నేను స్వయంగా వరంగల్లోనే ఒక 4 రోజులు ఉండి మీకు న్యాయం చేసి మీకు సొల్యూషన్ ఇప్పించి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వస్తానని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకెవరికైనా డౌట్స్, క్వశ్చన్స్?
అన్న తెలంగాణ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిన తరుణ్ అన్న డిప్లొమా ఎగ్జామ్ గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? తమ్ముడు ఇప్పుడు అదే చెప్పిన మీకు, ప్రతి ఒక్క విద్యార్థి డిప్లొమా కానివ్వండి, సెట్ కానివ్వండి, పాలిసెట్స్ కానివ్వండి, అందరితో ఒకటే జడ్జిమెంట్. ఒక్క ఎగ్జామ్ పెడితే అందరిని నూపుతారు. ఎందుకంటే మనం ఈరోజు అంత శివాలు అంత పెద్ద వీడియోలు పెడితేనే ఒకటే మీడియా ఛానల్ వచ్చినాయి, అది కూడా 24 గంటల తర్వాత నేషనల్ మీడియా వేసిన తర్వాత. రేపు పొద్దున మన ప్రాణాలు పోతే కూడా మనం లబోదిగో మనం బతుకున్న మన తల్లిదండ్రుల ఆవేదన, బాధ పత్రికలలో, మీడియాలో ఈరోజు ప్రచారం చేసే ఒక పరిస్థితులు లేవు. అందుకోసమే ప్రతి ఒక్కటి కూడా కామన్ గా తీసుకోవాలని ఒకటే జెండా పైన మాట్లాడుతున్నాం. సొల్యూషన్ అటు సైన్స్ స్టూడెంట్స్ కి కానీ, ఫార్మసీ స్టూడెంట్స్ కి కానీ, నర్సింగ్ కానీ, మెడికల్ కానీ, పాలిసెట్ కానీ, పాలిటెక్నిక్ కానీ, సెట్ కానీ, ఈడీ సెట్, పాలిసెట్, లా సెట్, ఇంటర్మీడియట్, ప్రతి ఒక్క విద్యార్థికి, పీజీ, యూజీ, ప్రతి ఒక్క విద్యార్థికి ఒకటేసారి సొల్యూషన్ వస్తుంది, ఒకటేసారి క్లారిటీ వస్తుంది. 100% ఆ విధంగా తీసుకొని వస్తాము. ఓపెన్ డిగ్రీ స్టూడెంట్స్ కి, గురుకులాల్లో జరుగుతున్న ఆన్లైన్ క్లాసెస్ కి, ప్రతి ఒక్క దానిపైన ప్రతి ఒక్కటి కలిపే వేసి ప్రభుత్వం ఒక్కొక్కటి ఇస్తే వాళ్ళు విద్యార్థులను విడగొడతారు. అందుకే అందరం కలిసి ఒకటేసారి కూర్చుంటే దింపుతా మొత్తం దిగాలి ప్రభుత్వానికి. అదే విధంగా పోరాటం చేస్తున్నాము. అందరి సొల్యూషన్ కూడా ఒకటేసారి వస్తుంది. ఎవరు కూడా దిగులు చెందకండి, మా అంశం రాలే అన్నది ఇవ్వలేదని. నేను ఏదైనా అంశం మర్చిపోతే కూడా నాకు మీరు చెప్పండి మెసేజ్లలో, నేను అప్పుడు రిప్లై కూడా ఇస్తాను. అన్న బీటెక్ బాయ్ రూల్స్ అన్న, అందులోకెళ్ళి ఒక స్టూడెంట్ అన్న వేవన్ అన్న, మేము సివిఆర్ కాలేజ్ ఫైనలైజ్ అవుతున్నాం, మాకు ఆగస్ట్ 3 నుంచే కాలేజ్ స్టార్ట్ అంటుందన్న. ఆగస్టు 3 నుంచి పెడతా అంటున్నాం. పల్ల రాజేశ్వర రెడ్డి బహుశా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ఇచ్చిన డేట్ కూడా మర్చిపోయినట్టుండు. సివిఆర్ కాలేజ్ ఏదైతే మొన్న కూడా ఇట్లా ఎగ్జామ్లు పెడతామని కథలు పడ్డారు. మా జిల్లా జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షుడు వినయ్, జనరల్ సెక్రటరీ సోహెల్, దాంతో పాటు సెక్రటరీ రంజిత్, అదేవిధంగా మా ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు నాతో పాటు కరోనా వచ్చి పోరాడిన విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడనే ఉన్నాడు. విష్ణు, ఆ సివిఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ తోటి రేపు మీ రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్ఏ కమిటీ అందరూ కూడా పొండి మరి వాళ్ళకి మంచిగా చెప్తే అర్థమవుతుందా, లేకపోతే ప్రభుత్వం చెప్పిన అర్థమైతే క్లారిటీ తీసుకుని, అర్థం కాకపోతే మరి అర్థమయ్యే రీతిలో ఎన్ఎస్ఏ సమాధానం కూడా చెప్తుందని చెప్పి నేను మాటిస్తున్నా. మీరు దిగులు చెందకండి. సివిఆర్ స్టూడెంట్స్ చాలా మంది చేసారు, టెన్షన్ పడకండి, సొల్యూషన్ మేము తీసుకొని వస్తాము. క్రాక్ షాక్ వెళ్ళాను చాలా మంది అడుగుతుందన్న. అన్న ఏపీలో ఇప్పుడు ఎగ్జామ్స్ పెడతా ఉంటుంది కదా, దాని పిల్ గురించి దాని గురించి మాకు ఏం ఐడియా లేదన్న, అసలు ఏం నోటిఫికేషన్ తెలుస్తలేదన్న. ఏపీ దానికి సంబంధించి బిల్లు మీకు అప్డేట్ నేను చెప్పిన కదా, నా ట్విట్టర్ హ్యాండిల్లో మీకు మండే మార్నింగ్ వరకు ట్వీట్ చేస్తాను. నా ట్విట్టర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుడు మధుతోటి మాట్లాడి కోఆర్డినేట్ చేసి మండే ఆర్ ట్యూస్డే మధుతోటి లైవ్ పెట్టించి, ఎందుకంటే ఆడున్న మధుతోటి, అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి రుచిగా పిల్లేసిందో వాళ్ళిద్దరితో పెట్టించి వారికి సపోర్ట్గా మా రాష్ట్ర నేషనల్ సెక్రటరీ అనులేఖ, అదేవిధంగా ఆడున్న యాక్టివ్ పార్టిసిపేట్ ఉమాకాంత్, వీళ్ళ నలుగురు తీసుకొని వాళ్ళతోటి మీకు ఏమున్న అప్డేట్స్ కూడా 100% నేను ఇప్పిస్తా. ఇంకేమైనా డౌట్స్ క్లారిటీ కావాలంటే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయవచ్చు. అన్న కార్నర్లో నిన్నాను అన్న, సుప్రీంకోర్టు డిసిషన్ ఫైనల్ అయిందా? సుప్రీంకోర్టులో చేసిన బిల్లు ఎవడో వాళ్ళే క్లారిటీ ఇస్తలేరు. ఇష్టం ఉన్నట్టు మా పైన బురద చల్లుతుర్రు. ఆ పిల్ల నా పేరుందా, లేదా మా నేషనల్ ప్రెసిడెంట్ పేరుందా? సుప్రీంకోర్టు డెసిషన్ కూడా పోస్ట్ పోన్ అయింది కదా 31st. డిస్మిస్ చేసి వాళ్ళది కాదు, పేరెంట్స్ అసోసియేషన్ కదా. అదేవిధంగా మహారాష్ట్ర మినిస్టర్ కూడా వేసింది కదా 31st పోస్ట్ పోన్ అయింది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పైన కూడా మేము అప్డేట్ చేస్తాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా నడుస్తున్న మధ్యప్రదేశ్లో, మన మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా అంటే కొలాబరల్గా నడుస్తున్న శివసేన తరఫున పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన కూడా ఎందుకంటే ఒకటే పిల్లు పదే ఇంకొకరు వేస్తే అది యాక్సెప్ట్ చెయ్యరు. సో దానిపైన కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాం. దానిపైన కూడా మీకు అప్డేట్స్ ఇస్తాం, టెన్షన్ పడకండి. అన్న ఎన్హెచ్ఆర్సీకి మీరు ఎప్పుడు వెళ్తున్నారు అన్న? మండే రోజు ఉదయం. ఏదైతే మీరు ఆల్రెడీ ఎన్హెచ్ఆర్సీ మీరు అందరూ అప్లికేషన్స్ పెట్టారు. హైదరాబాద్ ఉన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్ అడ్డికపూల్ గాంధీభవన్ ఆపోజిట్ ఉన్న హ్యూమన్ రైట్స్ ఆఫీస్ కి మండే రోజు నా ఎన్ఎస్యుఐ
కార్యవర్గ సభ్యులతోటి అదేవిధంగా అందుబాటులో ఉన్న నా తోటి విద్యార్థులతోటి నేను టైం అవన్నీ అప్డేట్ చేస్తాను. అందుబాటులో ఉన్న విద్యార్థులతో అదేవిధంగా NSY సైనికులతోటి ఆఫ్లైన్ పిటిషన్స్ కూడా తీసుకుపోయి ఇప్పటికే దాదాపు ఆన్లైన్ పిటిషన్స్ 25,000 పైగా ఆన్లైన్ పిటిషన్స్ అనేది రావడం జరిగింది. ఇంకా సమయం ఉంది. మీరందరూ కూడా ఈ 24 గంటలలో ఇంకా ప్రతి ఒక్క విద్యార్థి కూడా అంతే విధంగా ఆ పిటిషన్స్ అనేటి మీరు పంపించే ప్రయత్నం చేయండి. లేదంటే మా జిల్లా కమిటీలు ఉన్నారు, ఇమీడియట్ ఇప్పుడైనా వాళ్ళకి పంపించండి. వాళ్ళు పిటిషన్స్ తీసుకుంటారు. మండే ఆఫ్లైన్లో కూడా పోయి మేము దాన్ని అప్డేట్ చేస్తాము మీడియా సమక్షంలో. మీ యొక్క ఆవేదనని మా ఆవేదనగా భావించి మీ యొక్క గొంతుని మేము ప్రశ్నిస్తూ మీ యొక్క గొంతులుగా మేము వాళ్ళని ప్రశ్నిస్తూ 100% అక్కడ కూడా ప్రతి ఒక్క ఇష్యూని రేస్ చేస్తాము. ఆ ఒక్క అంశాన్ని కూడా మన కోర్టులో ఈ విధంగా చేయడం జరిగింది. విద్యార్థులు ఈ విధంగా ఆవేదన చెందుతున్నారు. ఈ అంశాన్ని కూడా పొందుపరుస్తామని చెప్తున్నా. అన్న కృష్ణ కోర్స్ అన్న ఒక పేరెంట్ అడుగుతుంది, ఆన్లైన్ క్లాసెస్ యూస్ఫుల్ కాదా మీ వర్షన్ చెప్పండి. ఆన్లైన్ క్లాసెస్ మదరా అమ్మ ఆన్లైన్ క్లాసెస్ యూస్ఫుల్ అంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్లో. ఆన్లైన్ క్లాసెస్ చెప్పాలంటే ఆ యొక్క ఉపాధ్యాయునికి శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని క్లాస్ రూమ్లలో ఏడనో ఒక ఫోన్ పెట్టి ఆన్లైన్ క్లాస్ జరిపితే ఆన్లైన్ క్లాస్ అనేది ఎప్పుడన్నా ఒక సినిమా కాదు. విద్యార్థికి డౌట్స్ వస్తాయి, క్వశ్చన్ అడుగుతాడు. ఒక పాఠం చెప్తున్నప్పుడు ఒక విద్యార్థికి ఒక డౌట్ రేజ్ అవుతుంది బ్రెయిన్లో. మీరే ఆలోచించండి. ఆ డౌట్ రేజ్ అయిన డౌట్ని ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి, బుక్లో రాసి పెట్టుకుంటాడు. ఇంకొక 5 నిమిషాలకి ఇంకో డౌట్ వస్తుంది, ఇంకొక 5 నిమిషాలకి ఇంకో డౌట్. పాఠాలు అనేది మనకి విద్యని పెంచేవి కావాలి, మన నాలెడ్జ్ని పెంచేవి కావాలి. కానీ ఇంకా మనని క్వశ్చన్ మార్కులు నెట్టేస్తే అది దేనికి ఉపయోగపడుతుందమ్మా? మీరే ఆలోచించుకోండి. మేము అనేది ఆన్లైన్ క్లాసెస్లో సంఖ్యని తగ్గించాలి. ఒక ఆన్లైన్ క్లాస్లో 14 మంది స్టూడెంట్స్ ఉండాలి. ఉపాధ్యాయుడు పాఠం ఒక గంట సేపు తీసుకుంటే డిగ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి లాస్ట్ 20 నిమిషాలు క్వశ్చన్ పెట్టాలి. విద్యార్థులు స్వయంగా క్వశ్చన్స్ అడితే ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఈ విధంగా ఇంకా విద్యార్థికి, ఎందుకంటే విద్య అనేది మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి కావాలి, కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయవద్దు ఎప్పుడు కూడా, ఏ స్టూడెంట్ కూడా. మేము విద్య పైన క్లారిటీ అడుగుతున్నాం. ఆన్లైన్ క్లాసెస్కి వ్యతిరేకమా అని మీరు అడిగితే క్లారిటీ లేని ఆన్లైన్ క్లాసెస్కి మేము వ్యతిరేకం. విద్యార్థులకి విద్యని పెంపొందించే రకమైన ఆన్లైన్ క్లాసెస్కి మేము పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి నామమాత్రానికి జరిపే ఒక ఆన్లైన్ క్లాసెస్కి 100% NSY వ్యతిరేకమే. ఇంకెవరికైనా డౌట్స్, క్వశ్చన్స్ లాస్ట్ విషయం ఒకసారి చూసుకో. క్షమించాలి, నాకు కూడా కొంచెం క్లైమేట్ కండిషన్, మరి మళ్ళీ కరోనా ఏందో తెలియదు, కానీ గొంతు అనేది సహకరిస్తలేదు. చాలా మంది అడిగేది సెట్ ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు పెడుతుందో అన్న, ఎంసెట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? ఈ రోజున్న పరిస్థితిలో ఏ ఎగ్జామ్ కూడా పెట్టే పరిస్థితులు లేవు. దానికే ఆ సెట్ ఎగ్జామ్స్ పైన కూడా ప్రభుత్వం ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే వాస్తవం చెప్తున్నా బయట పరిస్థితులు బాగాలేవు. అంటే నేను స్వయంగా నా కరోనా, మా అందరు కరోనా నెగిటివ్ వచ్చినాక మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇంకా నెగిటివ్ కూడా రాలేదు. ఇంకా వాళ్ళ కుటుంబం వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. వాళ్ళకి ఎల్లుండి టెస్ట్ ఉంది. ఇంకా బాధపడుతుండ్రు. ఆవేదన బాధ మాకు తెలిసి ఎట్లుంటుందో. నాకు నెగిటివ్ వచ్చి 2 సార్లు టెస్ట్ చేయించుకున్నా, మళ్ళీ నెగిటివ్ వచ్చింది. నిన్నటికెళ్ళి మళ్ళా దగ్గు, సర్ది, గొంతు నొప్పి స్టార్ట్ అయింది. డాక్టర్ని అడిగితే మళ్ళీ రాలంటారు, ఒక డాక్టర్ని అడిగితే మళ్ళీ వస్తుందేమో అంటాడు. మరి వాస్తవానికి నేను బయట ఇవన్నీ వాస్తవాలు బయట పెట్టడానికి ఈ యొక్క శ్మశానాల దగ్గరికి, ఇప్పుడు ఈ ప్రతి చోట కూడా వాస్తవాలు బయటకు తీసుకురావాలని, వెలుగు చూపాలని, కరోనా ఏది అని చెప్పని గవర్నమెంట్ హాస్పిటల్కి అంతా కూడా పోయి రావడం జరిగింది. మళ్ళీ సోకుతుందా లేదా అనే అంశం పైన ఆ బాధ 2 రోజుల దగ్గర నాకే క్లారిటీ లేక దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ వచ్చిందా, వస్తుందా అని.
నేను ఒక మెడికో నుండి ఈ పరిస్థితి నుండి ఇన్ని అనుభవించి ఈ రకంగా ఉంటేనే ఇన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే బాధ ఉంది. మరి మీరు ఇప్పుడు ఎగ్జామ్లోకి వచ్చి ఇటువంటి పరిస్థితి మీకు రావద్దని, మాకు వచ్చిన పరిస్థితులు మీకు రావద్దని చెప్పి ఈ యొక్క పోరాటం అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి మీకు ప్రతి ఒక్క అంశం పైన క్లారిటీ ఇస్తామని చెప్పి భావిస్తూ, మరి ఇంకేమైనా అంశాలు ఉంటే, ఇంకేమైనా క్లారిటీస్ కావాలనుకుంటే కూడా మీరు మా ఎన్ఎస్ఐ మెంబర్స్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉన్నారు. నెంబర్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, ఎవరికైనా చెప్పవచ్చు, ప్రతి ఒక్కరు మీకు అప్డేట్ చేస్తారు. ఏ విద్యార్థి కూడా అధైర్యపడకండి. తల్లిదండ్రులకి, విద్యార్థులకి మీ అందరికీ మాట ఇచ్చే విధంగా మొదటి రోజుకెళ్ళి ఈ రోజు వరకు మీ పక్షాన మేము పోరాడుతున్నాం. 100% మీకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేసే వరకు ఎన్ఎస్ఏ నిద్రపోతే ఎన్ఎస్ఏ సైనికులు నిద్రపోదని చెప్పి తెలియజేస్తూ, అందరికీ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి, మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ, నేను మీ వెంకటన్న. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.